క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలందరికీ యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో వందనములు తెలియచేసుకుంటున్నాను. నేటి దిన ధ్యానాంశము లూకాసు వార్త 5వ అధ్యాయము 1 నుండి 11 వచనములు. సీమోను పేతురు విస్తారమైన చేపలు పట్టుట. చేపల వేటలో అత్యంత అనుభవజ్ఞుడైన సీమోను పేతురు గెన్నెసరేతు సముద్రములో రాత్రంతా చేపలు పట్టుటలో కష్టపడ్డారు. కానీ వారికి ఒక్క చేప కూడా దొరకలేదు. అయితే ప్రభువు వచ్చి వారికి ఆజ్ఞాపించినట్లుగా వారు చేసినప్పుడు విస్తారమైన చేపలు పట్టిరి. పేతురు ప్రభువునకు అతని దోణిలో కూర్చోవడానికి స్థానమిచ్చాడు. ఆయన మాటలు విన్నాడు. ఆయన చెప్పినట్లు చేశాడు. విస్తారమైన చేపలు పట్టాడు. వాటన్నిటిని విడిచి ప్రభువును వెంబడించాడు. ప్రియులారా, ఇట్టి లేఖన భాగంలో ప్రభువు మనకు నేర్పుతున్న ఆత్మీయ పాఠములు ఏమనగా, మొదటగా తన దోణిలో ప్రభువునకు స్థానమిచ్చిన పేతురు. అప్పటికి రాత్రంతా వేటాడి చేపలేమీ పట్టలేకపోయినా అలసిపోయిన స్థితిలో ఉన్న పేతురు నొద్దకు వచ్చి ప్రభువు దోణిలో ఎక్కి కొంచెంలోనికి త్రోయమంటాడు. అలసి నిరుత్సాహంలో ఉన్నప్పటికీ తన దోణిలో ప్రభువు ఉండడానికి పేతురు ఇష్టపడ్డాడు. ఇదే పేతురు జీవితంలో అద్భుతము చూడడానికి కారణమయ్యింది. ప్రియులారా, మీ జీవిత దోణిలో యేసయ్యకు స్థానం ఉన్నదా? పేతురు దోణిలో ప్రభువు లేనప్పుడు అతని ప్రయాస అంతా వ్యర్థమైపోయింది. మన జీవితంలో కూడా ఆయనకు స్థానము లేకపోతే నీ జీవిత ప్రయాసము నిరుత్సాహమే. ప్రియులారా, పేతురు తన దోణిలోనికి ప్రభువును చేర్చుకున్నప్పుడు తన ప్రయాసంతా దీవెనగా మారింది. కాబట్టి సమయం ఉండగానే నేడే ప్రభువును నీ హృదయంలోనికి చేర్చుకోవడానికి నీవిష్టపడితే నీ ప్రతి ప్రయాస నీకు దీవెనగా ఆయన మారుస్తానంటున్నాడు. రెండవదిగా, ప్రభువు మాటకు విధేయత చూపిన పేతురు. ప్రభువా, రాత్రంతయు మేము ప్రయత్నము చేసినను ఫలితము శూన్యము. అయినప్పటికీ నీ మాట చొప్పున వలలు వేతును అని పేతురు ప్రభువుతో అన్నట్లుగా మనము చూస్తుంటాము. ప్రభువు మాటపై పేతురు అంతటి విశ్వాసము చూపించాడు. నిజానికి యేసు ప్రభువు మాట పేతురు వినవలసిన అవసరము లేదు. ఎందుకంటే పేతురు మత్స్యకారుల కుటుంబంలో పెరిగినవాడు. చేపలు ఎక్కడుంటాయో పేతురుకు బాగా తెలుసు. కానీ యేసు ప్రభువు వారు సమస్తమును ఎరిగినవాడు అని పేతురు గ్రహించగలిగాడు. ఆ గ్రహింపే విధేయతకు కారణమయ్యింది. ఆ విధేయతే తన జీవితంలో అద్భుతాన్ని చూడగలిగింది. ప్రియులారా, అట్టి గ్రహింపులోనికి నీవు నేను రాగలగాలి. మూడవదిగా, ప్రభువును వెంబడించిన పేతురు ప్రభువు మాటకు విధేయుడయ్యాడు. విస్తారమైన చేపలు పట్టాడు. ఎంత విస్తారముగా అంటే వల పిగిలిపోయేటంత. తన జీవితంలో మునుపెన్నడూ చూడనంత విస్తారమైన చేపలు. ఇప్పుడు వాటన్నిటినీ తీసుకువెళ్ళి అమ్మి సొమ్ము చేసుకోవాలి. కానీ వాటన్నిటినీ విడిచిపెట్టి అతడు దేవునిని వెంబడించినాడు. కారణము, పేతురు ప్రభువును ఆశీర్వాదాలకు కర్తగా గ్రహించాడు. ఆశీర్వాదాల కర్త తనతో ఉంటే ఇక ఆశీర్వాదాలతో పని ఏముంది అనుకుని తన సమస్తమును విడిచిపెట్టి ప్రభువును వెంబడించినాడు. కానీ ప్రియులారా, ఈ దినాన మన జీవితాలు దీనికి విరుద్ధముగా ఉన్నాయి. మనకు ఆశీర్వాదాలంటే చెప్పలేనంత ఇష్టము. కానీ ఆశీర్వాదాలకు కర్త అయిన మన ప్రభువునకు విధేయత చూపడం అంటే మాత్రము చెప్పలేనంత కష్టము. అందుకే మన జీవితాలలో అద్భుతాలు చూడలేకపోతున్నాము. ఆశీర్వాదాలను అందుకోలేకపోతున్నాము. మనము ఒక ఆశీర్వాదంగా ఉండలేకపోతున్నాము. ప్రియులారా, మీ జీవిత దోణిలో యేసు ప్రభువుకు స్థానం లేకుండా మీ ప్రయత్నాలు మీరు చేసేసి అలసిపోయారేమో, ఓడిపోయారేమో. నేడైనా
ఆయన శక్తిని గ్రహించి మీ హృదయంలోనికి ఆయనను చేర్చుకొని ఆయన మాటకు విధేయత చూపగలిగితే మీరు ఆశీర్వదింపబడతారు. అప్పుడే ఆశీర్వాదకర్త అయిన ఆయనను సొంతం చేసుకోగలుగుతారు. అప్పుడు మీరు ఒక ఆశీర్వాద నిధిగా మార్చబడతారు. నిత్య రాజ్యానికి వారసులు అవగలుగుతారు. కాబట్టి ప్రియులారా, నేడే ఆయన చిత్తానికి అప్పగించు, ఆశీర్వాదము పొందుకో. అట్టి కృప, ధన్యత ప్రభువు మనలకందరికీ అనుగ్రహించునుగాక. ఆమెన్. ప్రార్థించుకుందాము. సృష్టికర్తమైనటువంటి మా దేవ, సమస్తమును మీ నోటి మాట చేత కలుగచేసినవాడా, మీకు స్తోత్రములు. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి అని మమ్ములను పిలిచిన దేవా, వారి వారి జీవితాలలో ప్రయాసతో బాధలతో మీ యొద్దకు వస్తున్న బిడ్డలను జ్ఞాపకము చేసుకునండి. వారి జీవితాలలో వారికి కావలసిన ఆదరణను, నెమ్మదిని, శాంతిని కలుగచేయండి. దేవా, మీ దరికి చేరి మీ మాటలకు లోబడి అనేకమైనటువంటి దీవెనలకు మమ్ములను పాత్రులుగా చేయమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి అతి వినయంతో బ్రతిమిలాడి వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమెన్.